జీవితంలో ఒక్కసారి పరాజయం ఎదురైతేనే చాలా మంది కుంగిపోతారు. కానీ వాళ్ళు అలా కాదు. పోరాటమే వాళ్ళ జీవితం. విధి వెక్కిరించిన ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. వైకల్యాన్ని ధిక్కరించి విజయాలు సాధిస్తున్నారు. వేరొకరికే భారం అవుతారనుకుంటే దేశానికి వరమయ్యారు. అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల విజయ గాథలు ఇప్పుడు చూద్దాం. ఎంతోమంది తమ జీవితంలో ఎదురయ్యేటువంటి చిన్న చిన్న సమస్యలతోనే సతమతమవుతూ కుంగిపోతూ జీవితం ఇంతటితో అయిపోయిందని భావిస్తూ ఉంటారు. కానీ కొందరు తమ పుట్టుకతో ఉన్నటువంటి వైకల్యాన్ని సైతం లెక్క చేయకుండా పలు క్రీడల్లో రాణిస్తూ దేశ విదేశాల్లో పథకాలు సాధిస్తూ భారతదేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు నలుగురి స్ఫూర్తిదాయక కథనాలు వింటే మీకే అర్థమవుతుంది. ఇతని పేరు అర్షద్. స్వగ్రామం నంద్యాల. నాన్న ఇస్మాయిల్ బంగారం షాపులో పనిచేస్తుంటారు. అమ్మ నసీం గృహిణి. చిన్నప్పుడు 2004లో ఓ రోజు ఆటోలో వెళ్తున్నప్పుడు ఎదురుగా వస్తున్న మరో ఆటో ఢీకొట్టి ఎడమకాలు విరిగిపోయింది. దీంతో వైద్యులు తన ఎడమకాలును తొలగించారు. చిన్నప్పటి నుంచి వివిధ క్రీడల్లో రాణిస్తూ వచ్చిన అర్షద్ తన సంకల్పాన్ని మాత్రం వదల్లేదు. శరీరం సహకరించకపోయినా 10వ తరగతి వరకు పూర్తి చేశాడు. అప్పటి నుంచి విలువిద్య, బాడీ బిల్డింగ్, ఫెన్సింగ్, మౌంటైనరింగ్, సైక్లింగ్ లో రాష్ట్ర, జాతీయ స్థాయితో పాటు పారా ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ లో పాల్గొని 40కి పైగా పతకాలను సాధించి తన సత్తా చాటాడు. యూట్యూబ్ లింక్లో ఆదిత్య మెహతా ఫౌండేషన్ది బెంగళూరులో క్యాంప్ జరుగుతుందని తెలిసింది. దాంట్లో నేను అప్లై చేసుకున్నాను 2018లో. పవర్ లిఫ్టింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ దీంట్లో ట్రైనింగ్ ఇచ్చినారు. ట్రైనింగ్ ఇచ్చి నాకు సెలెక్షన్ చేసినారు. ఇప్పుడు నేను సైక్లింగ్లో చేస్తాను ఒక కాలు మీద. రీసెంట్గా ప్యారిస్లో పారా ఒలింపిక్ చేసి వచ్చినాను. 2019లో మౌంట్ భాగీరథి 18,000 ఫీట్ వరకు వెళ్ళి మన ఇండియా ఫ్లాగ్ని ఎగరేసినాను. 2020లో కాశ్మీర్ టు కన్యాకుమారి రైడ్ చేసినాను ఒక కాలుతో. మహారాష్ట్ర షోలాపూర్కు చెందిన ప్రశాంత్ది మరో కథ. పుట్టుకతోనే పోలియో రావడంతో ప్రశాంత్ను ఏ పనులు చెయ్యలేవని తన తోటి స్నేహితులు సైతం హేళన చేసేవారు. వాటిని పట్టించుకోకుండా చదువును పూర్తి చేసిన ప్రశాంత్ సింగపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సాధించారు. కానీ ఎక్కడో చిన్న వెలితి. ఏదైనా సాధించి దేశానికి గుర్తింపు తేవాలనే తపనతో 2017లో చేతులతో సైక్లింగ్ చేయడం ప్రారంభించారు. అప్పటినుంచి జాతీయ పారా సైక్లింగ్ కప్, ఏషియన్ పారా గేమ్స్, రోడ్డు పారాసైక్లింగ్ ఛాంపియన్షిప్ తదితర పోటీల్లో పాల్గొంటూ 20కి పైగా పతకాలను సాధించారు. 2026లో జరిగే ఏషియన్ పారా గేమ్స్, 2028లో జరిగే పారా ఒలింపిక్స్ పోటీల్లో దేశం తరపున పాల్గొని బంగారు పతకాలను సాధించడమే తన లక్ష్యమని ప్రశాంత్ అంటున్నారు. నేను పారాసైక్లింగ్ 2017 నుంచి స్టార్ట్ చేసిన. ప్రొఫెషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడేది 2018 నుంచి స్టార్ట్ చేసిన. స్టార్టింగ్ 1-2 ఇయర్స్ మెడల్స్ ఏం దొరకలేవు అన్నట్టు. 2020కు ఒక గేమ్ ఆడినాం, అందులో బ్రాంజ్ మెడల్ స్టార్ట్ అయింది అన్నట్టు. ఇప్పుడు నాది సిల్వర్ మెడల్ కూడా వచ్చింది. లాస్ట్ 2 ఇయర్స్ సిల్వర్ మెడల్ వస్తుంది. ఇంకా ఇప్పుడు నా టార్గెట్ అంటే ఫస్ట్ ఏషియాలో 2nd ర్యాంక్ ఉంది నాది. ఇలానో కంటిన్యూ ప్రాక్టీస్ చేసి ట్రైనింగ్ తీసుకొని హార్డ్ వర్క్ చేసి గోల్డ్ మెడల్ తీసుకునేది నాది ప్రయత్నం సాగినది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన దేవేంద్ర ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నారు. పుట్టుకతోనే దేవేంద్రకు ఎడమ చేతిలో లోపముండడంతో బంధువులు, పక్కింటి వాళ్లు కూడా చులకనగా చూసేవారు. ఒకానొక సమయంలో ఎక్కడైనా వదిలేయండని తల్లిదండ్రులకు సూచనలు చేశారు. కానీ ఎవరి మాటలు పట్టించుకోకుండా తల్లిదండ్రులు అతడిలో మనోధైర్యాన్ని నింపారు. 9వ తరగతి చదువుతున్న సమయంలో 2023 బెంగళూరులో జరిగిన పారా జాతీయ స్థాయి పోటీల్లో షాట్పుట్లో పాల్గొని కాంస్య పతకాన్ని సాధించారు. 2024లో థాయిలాండ్లో జరిగిన అంతర్జాతీయ వికలాంగుల స్పోర్ట్స్ పోటీల్లో షాట్పుట్, 100 మీటర్ల రన్నింగ్లో బంగారం, రజత పతకాలను సాధించారు. 2025 సెప్టెంబర్లో గ్వాలియర్లో జరిగిన అండర్-14 జాతీయ స్థాయి పోటీల్లో జావెలిన్, షాట్ విభాగాల్లోనూ బంగారు, కాంస్య పతకాలను కైవసం చేసుకుని తన సత్తా చాటాడు. అప్పుడు నేను ఇక్కడ ఒక క్యాంప్ కండక్ట్ చేశారు సార్ నవోదయ. అప్పుడు నేను నవోదయ స్కూల్లో ఉన్నాను. ఒక క్యాంప్ కండక్ట్ చేశారు. ఆ క్యాంప్లో నేను పార్టిసిపేట్ చేసినప్పుడు అందులో నేను సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత నేను ఒక చిన్న ట్రైనింగ్ స్టార్ట్ చేస్తూ ఓ 6 monthsకి నాకు ఫస్ట్ ఆపర్చునిటీ దొరికింది స్టేట్ లెవెల్లో. అందులో బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చాను. యూత్ ఏషియన్ గేమ్స్లో అందులో గోల్డ్ మెడల్ తీసుకురావాలని ఈ December 7th. ఇంకా ఇప్పుడు నా ఓన్ గోల్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్. ఇట్ షుడ్ బి ఏ గవర్నమెంట్ జాబ్.
ఖమ్మం జిల్లా రాములు తండాకు చెందిన బానోతు పావని కథ విభిన్నమైంది. పుట్టుకతోనే తన చేతికి లోపమున్న పావనిని చూసి బంధువులు, ఇరుగు పొరుగు వాళ్లు అయ్యో పాపమనేవారు. బాగా చదువుకొని డాక్టర్ అవ్వాలని అనుకున్న పావనిని ఓ స్పోర్ట్స్ క్యాంప్ షూటింగ్ వైపు నడిపించింది. అక్కడ ఆదిత్య మెహతా ఫౌండేషన్ నిర్వహించిన టాలెంట్ క్యాంపులో షూటింగ్ విభాగంలో ప్రతిభ కనబరచడంతో ఆమెకు హైదరాబాద్ రసూల్పురాలోని ఫౌండేషన్లోని క్యాంపులో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. తర్వాత నేషనల్స్ లో జూనియర్స్ విభాగంలో గోల్డ్ మెడల్ తో పాటు వరుస పతకాలు సాధించింది. ఈ ఏడాదిలో జరిగిన ఖేలో ఇండియాలో కాంస్యం, ఇప్పుడు వరల్డ్ ఎబిలిటీ స్పోర్ట్స్ గేమ్స్ లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బ్రౌంజ్ మెడల్ సాధించింది. ఆదిత్య మెహతా ఫౌండేషన్ వాళ్ళే నాకు ఒక దారి చూపించారు. ప్రపంచం ఇంత పెద్దది, దాంట్లో ఏదన్నా మనం అనుకున్నది సాధించవచ్చు. అంటే బయటకు వచ్చి మనం ఇది సాధించాలని చెప్పి అట్లా గట్టిగా అనుకుంటే ఏమన్నా సాధించవచ్చు. మీలో నేను ఒక్కదాన్ని, నేను కూడా సాధించాను. నా 2 మెడల్స్, ఒకటి వరల్డ్ కప్ 2024లో బ్రాంజ్ మెడల్ వచ్చింది, ఇంకొకటి రీసెంట్గా జరిగింది థాయిలాండ్లో వరల్డ్ ఎబిలిటీ గేమ్స్, దాంట్లో బ్రాంజ్ మెడల్ సాధించాను. చూసాం కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. ఒకప్పుడు తమని వేలెత్తి చూపిన వాళ్ళే ఇప్పుడు తమను చూసి చప్పట్లు కొడుతున్నారని, ఎవరైనా సరే తమ వైకల్యాన్ని దాటి ధైర్యంగా ముందడుగు వేస్తేనే ఏదైనా సాధించగలమని ఇక్కడ ఉన్న వాళ్ళంతా చెప్తున్నారు. వీరి కథలెన్నో ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. కెమెరామెన్ సూర్యతో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.